జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి నివాసంలో వైఎస్ సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి వివేక బావమర్ది శివప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వివేకానందరెడ్డి హత్యపై ఉన్న అనుమానాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వివేకానందరెడ్డి హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డిలే ఈ హత్య చేయించినట్లుగా వైఎస్ సునీత చెప్పినట్లుగా ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఆ రోజు హత్య చేసి చంద్రబాబు, సతీష్ రెడ్డి, బీటెక్ రవి తనపై కేసు నమోదు చేయించి డ్రామాలాడారని ఆదినారాయణరెడ్డి అవినాష్ రెడ్డిపై మండిపడ్డారు. అంతా కబ్జా కోసమే. ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు, నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్ ఉండవు. అంటే ఇంత దరిద్ర ఆలోచనలు చేయకూడదు. కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది, నిన్న కూడా చెప్పిందంట కడపలో, ఏది కూడా డ్రామానే. ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసినారు. ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలేమన్నా 4.5 సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డుపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది. నామినేషన్ ఫారం జరగలే, ఏజెంట్ పరిస్థితి రాలే. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఇక్కడ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ అన్నీ అగ్రవమే. ఇప్పుడు ఏకగ్రీవము దశ నుంచి పోలింగ్ దశకు చేరడంతో మన వచ్చిన మా భూపేశ్ రెడ్డికి కానీ లేదా రవిరెడ్డికి 25% ఓట్లు, మేము దాని 52% తగ్గకుండా అబోగు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు, మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు. మేము చేసినా మంచి. ఆమె చెప్పడంతో పోస్ట్ మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చింది. కథల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా. ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు, ఇక్కడ డెవలప్మెంట్ కంటే డ్రామా ఎక్కువైంది. మేము ఆ డ్రామాలను తొలగించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. హైదరాబాద్ ప్రాంతంలోని